మంత్రి నారాయణపై భగ్గుమన్నారు మిత్రపక్ష బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం కాపవరం పరిధిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధికారులతో కలిసి మంత్రి నారాయణ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లమిల్లి. ఇక్కడ స్థలాన్ని పరిశీలించినట్లుగా తాను పేపర్లో చూశానని, దానిని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపారు ఎమ్మెల్యే. ఆయా గ్రామాల పరిధిలో చెత్త నుంచి విద్యుత్ తయారీ కేంద్రం ఏర్పాటును ఆమోదించేదే లేదన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంతో గ్రాసిం పరిశ్రమ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు నల్లమిల్లి. అసలు కలెక్టర్ ఏ విధంగా ఇక్కడ ప్రతిపాదన పంపించారని ఆయన నిలదీశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారన్నారు ఎమ్మెల్యే. బలభద్రపురం గ్రామంలో చెత్త నుంచి సంపద కేంద్రం ప్రతిపాదించడం జరిగింది. జిల్లా కలెక్టర్లు ఈ ప్రతిపాదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, నిన్నటి రోజున మంత్రి నారాయణ గారు వచ్చి పరిశీలించారనే వార్తలు రావడం కూడా తెలిసింది. మాకు ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా స్థానిక శాసనసభ్యులకు కానీ, స్థానిక గ్రామ పంచాయతీకి కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఎవ్వరికీ సమాచారం లేకుండా ఈ విధమైన ప్రతిపాదనలు కలెక్టర్లు ఇస్తా ఉంటే స్థానిక పరిస్థితుల్ని అధ్యయనం చేయకుండా ఇప్పటికే బలభద్రపురం గ్రామంలో గ్రాసిం ఇండస్ట్రీస్ వల్ల ప్రజలు తీవ్రమైన కాలుష్యం బారిన పడడమే కాకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వందలాది వాహనాలు రోజు ఆ గ్రామంలో తిరుగుతూ ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. మరలా ఈ రోజు మున్సిపాలిటీ నుంచి చెత్తతో వాహనాలు ఆ గ్రామంలో తిరుగుతూ ఉంటే ఆ గ్రామస్తుల పరిస్థితి ఏమిటి? ఇల్లు ఖాళీ చేసి పోవాలా, గ్రామం ఖాళీ చేసి పోవాలా? మరి మంత్రి నారాయణ గారు వెంటనే దాన్ని పరిశీలించడం, ఇవాళ ప్రజల్లో ఆందోళన గురవుతూ ఉన్నారు.